అంటే ఫిష్ వెంకట్ గారు ప్రభాస్ గారు హెల్ప్ చేస్తున్నారని మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడు వచ్చింది కాల్ మీకు అది? కాల్ వచ్చింది కానీ అది నిజమా కాదా మాకు తెలియదమ్మా. ఏ రోజైతే మేము జర్నలిస్ట్ చేసినామో ఆ రోజు వచ్చింది. కానీ అది నిజమా కాదు, అదే రోషన్ ఇంటర్వ్యూ చేసింది కదా, అదే రోజు వచ్చింది. కానీ వచ్చిందా కాదా కూడా మాకు తెలియదు. ఈ రోజు పెడితే మేమే షాక్ అయినాం. 50,000 లక్షలు ఇస్తే మేము ఈ హాస్పిటల్ ఎందుకుంటాం, మేము ఇప్పుడు చూస్తుంటే ఇంటర్వ్యూలు అందరూ వస్తున్నారు. నిజమే కాదు, నిజమే కాదు, అదే మేము అనుకుంటున్నాం కాదు కాదు అని అప్పుడే వచ్చేది అందరూ. అది ఫేక్ న్యూస్, ఇది అసలు కాదే కాదు. అట్లా 50 లక్షలు ఇస్తే మేము మీరు ఎందుకుంటాము, హాస్పిటల్ పోతాం కదా ఆపరేషన్ చేయడానికి. కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఎప్పుడు అన్నారంటే డాక్టర్ గారు? చెప్పింది డాక్టర్, చాలా ఎమర్జెన్సీ ఉందమ్మా, ఖచ్చితంగా కిడ్నీ వేసుకోవాల్సిందే, వేసుకుంటే ఆయనకి ఏమైనా భయం ఉంటుంది కానీ లేకపోతే అస్సలు లేదు, ఆయనకు అన్నీ అది అయిపోయింది అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దొరికిందా ఇప్పుడు డోనర్ కానీ ఎవరు? వచ్చిర్రు, 3 వచ్చిర్రు కానీ పైసలు అడుగుతారు. ఒక 30 లక్షల దాకా అడిగింది నాకు ఒక ఆయన. ఒక ఆమె 30 లక్షలు అడిగింది, ఒక ఆయన 20 లక్షలు అడిగింది. నేను అప్పటికి రోషన్ నంబర్ తీసుకొని ఫోన్ చేయండి, కలవండి, మాట్లాడండి అని కూడా చెప్పిన. సరే ఎవరైతే మాకు ఇస్తారో వాళ్ళని మీకు పరిచయం చేపిస్తామని నేను కూడా చెప్పినాను. ఇప్పుడు మీరు అమౌంట్ ఇస్తే మేము వస్తామని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ ఏమో ఇప్పుడు రోజున వచ్చేప్పుడేమో ఆపరేషన్ కంపల్సరీ చేపిస్తామని అనరా. ఇప్పుడు వాళ్ళు ఇస్తానటోళ్ళు లేదు మీ కొడుకులు మీ పిల్లలు ఇవ్వాలి అని ఆయన డాక్టర్.